గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్తే అందరికీ. నా పేరు నరసింహ, వన్ ఆఫ్ ద సీనియర్ డైరెక్టర్ ఎన్ఎస్పి అండి. సో ఇప్పుడు ఈ రోజు 18th ఆగస్టు 2024 మేము వచ్చామండి. 5th ఫేజ్ అండి. అంటే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ వ్యవసాయ ప్రాజెక్ట్. దాదాపు 410 acres. వండర్ఫుల్ గా ఒకనొక సమయంలోనే రాళ్ళు రప్పలు ఉన్నాయని అనుకున్నాం. కానీ ఈరోజు బంగారం లాంటి పంట పండుతున్న ఎర్రచందనం ప్రపంచంలో చాలా విలువైనది. నమ్మకానికి నాణ్యతకు నవ్యసాయపైకి పెట్టింది పేరు. ఎక్కడ కూడా మెయింటెనెన్స్ పరంగా ఎక్కడ కూడా లేదు. దానికి ప్రతిరూపమే ఎన్ఎస్పి 5th ఫేజ్ అండి. ఎంత వండర్ఫుల్ అంటే బిగ్గెస్ట్ ప్రాజెక్టు. సో రాబోయే కాలంలో ఒక సాధారణ వ్యక్తి అసాధారణంగా మారే అవకాశం తప్పనిసరిగా ఉన్నది. ఈరోజు మేము 12th ఫేజ్ కు చూసామండి, ప్లస్ 5th కూడా వచ్చాము. ఎలా ఉంది వాళ్ళ ఫీలింగ్ ఏంది కొందరు అడుక్కుందాం. ముఖ్యంగా పోచంపల్లి నుండి మన వాసుదేవ్ సార్ వచ్చింది. సార్ నమస్తే సార్. నమస్కారం. ఎలా అనిపించింది సార్ మీది ఎన్ఎస్పి? చాలా బాగుంది. డెవలప్మెంట్ యాక్టివిటీ చాలా నచ్చింది. సో మనం 12th ఫేజ్ చూసాము. అక్కడ జస్ట్ అక్కడ ఇప్పుడు ఇంకా కాలేదు. 5th ఫేజ్ ఇది ప్రీవియస్ ప్రాజెక్టు. అంటే ఏదైనా ప్రీవియస్ ప్రాజెక్ట్ చూడగలుగుతాము. సో ఇది చూసిన తర్వాత అంటే మీకున్న అభిప్రాయం కావచ్చు, ఒక చిన్న సందేశం కావచ్చు, అంటే ఎవరికైతే నెగిటివ్ థాట్ ఉందో వాళ్ళకి ఈ సందేశం ఇవ్వగలుగుతారు. ప్రాజెక్టు ఎవరైతే బాధ్యతాయుతంగా నిర్వహిస్తూ చెట్లను పెంచి ఇస్తా అని 1000 స్క్వేర్ గజాలకు 100 చెట్లు పెట్టి నాటికు 12 సంవత్సరాలు గ్రోతింగ్ చేసి ఒక్కొక్క చెట్టు తూపు 350 కిలోలు వస్తాయనే లెక్కలో మనకు 100 కేజీల వరకే లెక్క చూపించుకున్న దాంట్లో భాగంగా మనం ఇక్కడ చూడడానికి ఇక్కడికి చేసినాం. ఇక్కడ నాకు చాలా బాగా నచ్చింది. గ్రోతింగ్ ఉంది. ఇక్కడ ఏదైతే రెడ్ సాయిల్ ఉండడం, రాళ్లతో ఇక్కడ ఈ అనువైన ప్రదేశాలలో ఈ పంటను పండిస్తూ ఎర్రచందనంతో అందరినీ కోటీశ్వరు చేయడానికి ప్రాజెక్టు ముందరికి తీసుకుపోతున్న మన నవ్యసాయి వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. మీ అనుభవం, మీకు చాలా బిజినెస్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో మీలాంటి వారు తప్పని అవసరం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో నెక్స్ట్ వచ్చేసి రమేష్ అన్న, గునుగంటి రమేష్, పోచంపల్లి ఎన్వైసీ యూత్ అధ్యక్షులు కూడా. సో గత 1 month నుంచి మాత్రం ట్రావెల్ చేస్తుండు. అంటే ఆల్రెడీ కొన్ని ప్రాజెక్ట్ చూశాడు. 10th, 7th, 4th, 6th కూడా. సో అతను అన్న నమస్తే రమేష్ అన్న. అన్న మీ చిన్నపాటి అనుభవం అంటే ఎన్ఎస్పి ప్రీవియస్ ప్రాజెక్ట్ చూశారు, కొత్త ప్రాజెక్ట్ చూశారు. సో ఒక దూరం అనే కాన్సెప్ట్ కాకుండా ఒక సాధారణ వ్యక్తి అసాధారణంగా మారడానికి అవకాశం చెప్పినా కూడా కొందరు వారికి ఇచ్చే సందేశం మీరు ఏంటి? అంటే దూరం అనే దానికన్నా ఎక్కడైతే రెడ్ శాండిల్ ఎర్రచందనం ఎక్కడైతే పెరుగుతుందో అక్కడనే పెట్టడం ఎన్ఎస్పి యొక్క ప్రాముఖ్యత. కాబట్టి ఎర్రగంధం చెట్లు అనేటివి ఎక్కడ పెరిగవుతాయో అక్కడనే పెట్టాలి. కాబట్టి ఇది ఈస్టర్న్ గార్డెన్ అంటే తూర్పు కనుమలు అనేది మనం మొత్తం నల్లమల అటవీ ప్రాంతానికి ఆనుకొని ఉన్న ఏదైతే ల్యాండ్స్ ఉన్నాయో, వ్యవసాయ క్షేత్రాలు ఉన్నాయో, అయితే ఇప్పటికి నేను 5 ప్రాజెక్టులు నేను చూశాను. ఒకటి అంటే ఇప్పుడు 11 కంప్లీట్ అవి 12వ ప్రాజెక్టుకు అయితే మేము వెళ్ళి చూసాము. సాయిల్ అనేది నాకు కంప్లీట్గా ఇప్పుడు ఉన్న వాటిల కల్లా ఈ 12వ ప్రాజెక్ట్కి ప్రత్యేకంగా ఉపడింది. ఎందుకంటే దీనికి ఎర్రచందనకు సంబంధించింది ఏదైతే ఖనిజాలు అనే దానిపైన ఉన్నదో నేను డిఫరెంట్ అందులో నేను ప్రత్యేకంగా స్టోన్స్ని నేను సేకరించాను. ఎందుకంటే 4-5 టైప్స్ ఉన్నది. ఆ సాయిల్ మొత్తం కంప్లీట్గా డిఫరెంట్ మేము వెళ్తా ఉంటే డిఫరెంట్ కలర్లో మాకు అవుపడి చాలా ఖనిజాలని పడింది. నాకు తెలిసి ఈ 12వ ప్రాజెక్టు కూడా చాలా వీటికన్నా ఇంకా అమోఘంగా ఇంకా డిఫరెంట్గా బాగా దాంట్లో ఈ ఎర్రగంధం చెట్లు వస్తాయని చెప్పేసి పూర్తి నమ్మకం ఉంది. ఇదండి నేను అంటే నవ్యసాయ ప్రాజెక్టు వాళ్ళు ఏదైతే 100% నిజమండి. ఖచ్చితంగా ఒక సామాన్య వ్యక్తి అసామాన్యంగా కోటీశ్వరుడు కావడానికి కంపల్సరీ స్కోప్ ఉందండి. ఇది నా అనుభవంతో నేను చెప్తున్నాను. ఇదండి. థ్యాంక్ యూ అన్న. 100%. ఎందుకంటే గత 6 ఏళ్ళుగా ఇప్పటికి 500 ఎకరాలు ఎక్కడ కూడా మిస్ కాలేదు. ఒక నమ్మకానికి ప్రతి వ్యవసాయ ప్రాజెక్టు. సో కంటిన్యూటీగా మనం ఎందుకంటే ఒక సాధారణ వ్యక్తి ఎన్ఎస్పితో ట్రావెల్ చేస్తే ఖచ్చితంగా కోటేశ్వర అవకాశం ఈజీగా ఉన్నది. అదే ఈ ప్రతిరూపము. నెక్స్ట్ రషీద్ గారు అని మనకు మిర్యాలగూడ నల్గొండ జిల్లా గతంలో ఎక్స్పీరియన్స్ అనుభవంలో రియల్ ఎస్టేట్. సో ఈ మధ్యన మనకు ఒక ఎకరా కూడా బుక్ చేశాడు మనకు 11th. సో అతనికి మనము 11th ఫేజ్ చూపించాము, కొన్ని చూపించాము కూడా. సో ఇప్పుడు 12th కూడా చూశాడు.
సో అతని యొక్క అనుభవం. రషీద్ గారు నమస్తేనండి. సార్ మీరు ఎన్ఎస్పి ఉన్న ప్రాజెక్ట్ చూశారు, సో అనుభవం కావచ్చు, ఇప్పుడు చూస్తున్న ప్రీవియస్ కళ్ళతో చూస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది, ఏం సందేశం ఇవ్వగలుగుతారు? చాలా బాగుంది సార్. మేము ఫస్ట్ లాంచింగ్ 11th ఫేజ్ నాడు వచ్చినాం. అలా చూసిన బుకింగ్ సిస్టమ్ చూస్తే ఏంది వీళ్ళకి ఇట్లా వచ్చి ఎక్కడ గుట్టల పండుకుంటారు, ఇట్లా పిచ్చి గిట్ల పట్టింది అదేంది అనిపించింది నాకు. తర్వాత ఆన్ చెల్లి 4th ఫేజ్కి పోయినాం. 4th ఫేజ్ పోయినాక ఆ చెట్లు ఆ డెవలపింగ్ అక్కడ చూసినాక నాకు ఒక రకమైన అనుభూతి కలిగింది. దీంట్లో నమ్మకం అనేది నాకు ఇంకా అనిపించింది. తర్వాత ఇంకో 5th లెవెల్ మళ్ళీ అట్నే కంటిన్యూగా చేసుకుంటూ మేము ఆఫీస్కి పోయినాం. ఆఫీస్లో కూడా మాకు ఆ ఇష్యూ మంచి జరగడం అన్నీ మంచిగా అనిపించింది. అదే కంటిన్యూగా ఇది ఏదో చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో మేము కూడా ఒక ఎకరం బుక్ చేసుకోవడం జరిగింది 11th ఫేజ్లో. మళ్ళీ 12th ఫేజ్ కూడా వచ్చినాం. 12th ఫేజ్కి వచ్చి చూసినాం. ఆడ కూడా సైట్ మీద మొత్తం చూసిన సైట్ అయింది కానీ అంతా మంచిగా ఉంది. ఆయన వచ్చి 50 లెవెల్కి వచ్చిన కింద 410 ఎకరాలు. 410 ఎకరాల్లో కూడా చెట్లు కూడా 2 years అంటే పెట్టి మన మీద డబల్కి ఎక్కువైనాయి చెట్లు. ఇది చేసిన వ్యవసాయ ప్రాజెక్టు చేసిన నారాయణ సారు దీని మెయింటెనెన్స్ కానీ డిప్రిసియేషన్ కానీ అన్నీ కానీ చాలా బాగున్నాయండి. మనకు రిజల్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. 12 years అంటుంది కానీ 10 yearsలో మనకు చేతికొని ఇచ్చే పొజిషన్లో ఉంది. చక్కదనంగా ఉంది సార్, బ్రహ్మాండంగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. 100% నెక్స్ట్ వచ్చేసి నరసింహ గారు మైలారము. సో ఇతను కూడా సార్ కూడా మంచి అనుభవం ఉన్నది. సో చాలా రోజుల తర్వాత చెప్పగా వచ్చేసి 3 months తర్వాత వచ్చేసిండు. ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ చేసిండు. సో మనం అతని 4th, 11th, 10th చూసాడు, ప్లస్ ఈరోజు 12th కూడా మనం చూపించాము. సో మనం 5th కూడా వచ్చాము. సో ఏంటంటే మామూలుగా ఒకనొక సమయంలో కూడా ఎవరు నమ్మలేదు. హైదరాబాద్లోని 250 రూపీస్ స్క్వేర్ యార్డ్స్ అంటే గుంటూరులో 10 రూపాయలు కదా నమ్మలేరు. బట్ వాళ్ళు నమ్మిన వాళ్ళు కోటేశ్వరులేరు. సో దూరం అనే కాన్సెప్ట్ కాకుండా ల్యాండ్ విత్ రెడ్ శాండల్. సో ఇది ఎవరి దగ్గర కూడా దొరకదు. సో ఓన్లీ మన దగ్గరనే ఉంటుంది కాబట్టి సో అందుకనే అందరూ కూడా చాలా మందికి అవేర్నెస్ తీసుకొచ్చి సాధారణ వ్యక్తిని కోటేశ్వర అనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. సో నరసింహ గారు సార్ నమస్తే నరసింహ గారు. సో మీరు కూడా రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. సో హైదరాబాద్ విజయవాడ హైవే పక్కన. సో 90 ప్రాజెక్ట్ చూసారు. చాలా మంది కూడా మీరు కూడా మొదటగా బిలీవ్ చేయలేదు. సో ఇప్పుడు చూస్తున్నారు. ఈ 1 month 2 month పీరియడ్లోనే మాతో జర్నీ చేస్తున్నారు. అన్నీ కూడా ప్రీవియస్ ప్రాజెక్ట్ చూశారు, కొత్త ప్రాజెక్ట్ చూశారు. ఎలా అనిపిస్తున్నది, మీ అభిప్రాయం చెప్పండి. అంటే మీరు ఇచ్చే సందేశం ఏంటి సాధారణ ప్రజలకు? సార్ మామూలుగా నేను ఒక 6 months నుంచి అంజలేయ అని చెప్పేసి మా క్లాస్మేట్ ఇంట్రడ్యూస్ చేశాడు, చెప్పాడు. కానీ నేను అరే అంత దూరం అనేది ఒక కాన్సెప్ట్. రెండవది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత మాక్సిమం 12 years మెయింటెనెన్స్ చేస్తారా చేయరా. మాక్సిమం ఎక్కడైనా కూడా 12 years మెయింటెనెన్స్ అని అంటే ఎవరైనా ఆలోచిస్తారు అంత మెయింటెనెన్స్ ఉంటుందా ఉండదా అనేది. బట్ ఏంటంటే మన దగ్గర నవ్యసాయి ప్రాజెక్టులో మెయింటెనెన్స్ లో నెంబర్ 1 ఉంది. ఇప్పటి వరకు 2018 నుంచి ఇప్పటి వరకు కూడా మెయింటెనెన్స్ అనేది ఎక్కడ తగ్గకుండా జస్ట్ ఈ వారం రోజుల క్రితమే వెంచర్ చేసి చెట్లు నాటారం అని అంత బాగా అద్భుతంగా మెయింటెనెన్స్ ఉంది. అదేవిధంగా ఈ రోజు మనం 12వ వెంచర్ కూడా చూసాము. అక్కడ క్లైమేట్ కానీ, వాతావరణం కానీ, సాయిల్ కానీ, ఎవ్రీథింగ్, అక్కడ ఉడకపోత కానీ, వర్షం కానీ, కొండ ప్రాంతం, ఈస్టర్న్ ఘాట్స్ పక్కనే. ఇప్పుడు మన హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ అన్ని మిగతా వెంచర్లు ఇప్పటి వరకు చేసినటువంటి 11 వెంచర్లో కూడా 200 మీదనే ఉన్నది. ఇప్పుడైతే ఏదైతే 12th వెంచర్ చేసామో అది నియర్ బై 200 kilometers అప్ టు ఎల్బీ నగర్ నుంచి. అంటే ఇక్కడ మనకు దగ్గరలో మరి సాయల్ విధంగా కూడా 100%. ఇక్కడ నవ్యసాయిలో సానా నారాయణ రెడ్డి గారు ఎథిక్స్ తో ఒక సామాన్యుని కోటీశ్వరుని చేయాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో ఏదైతే చేస్తున్నాడో అది చాలా బాగా నచ్చింది. కాబట్టి నేను నమ్మాను, ఇక్కడికి వచ్చాను. 2 months నుంచి జర్నీ చేస్తున్నాను. నరసింహ సార్తో పాటు జర్నీ, సొలు శ్రీనివాస్ గారుతో పాటు జర్నీ చేస్తా ఉన్నాను. నేను కూడా బుక్ చేసుకున్నాను. 1 ఎకరం వరకు నేను కూడా మా ఫ్రెండ్స్ కి పియడం జరిగింది. ఇక్కడ ఒకటే నమ్మకం, నమ్మండి, నమ్మకం పెట్టండి, సొమ్ము దొరుకుతుంది అన్నట్టుగా ఇక్కడ నమ్మాలి. నమ్మకపోతే మనం ఎప్పుడు కూడా మనం సక్సెస్ కాలేము. మనం నమ్మి ఇన్వెస్ట్మెంట్ పెట్టాము. మనం ప్రకృతి పైన ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాము. ఒక ఎర్రచందనం చెట్టు పైన ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాం. ప్రకృతికి మనం ఏదైతే ఇస్తామో ప్రకృతి మనకి అదే ఇస్తుంది. మనం డబ్బులు ప్రకృతి పైన, చెట్టు పైన పెట్టుబడి పెడుతున్నాం. కాబట్టి మనని భూమాత, ప్రకృతి, చెట్టు ఎప్పుడు మనని మోసం చేయదు. అందులో స్పెషల్ గా అనుభవంతో ఇప్పుడు మనం చేస్తున్న ఇది ఏదైతే కష్టపడి మనం ఇప్పుడు చేస్తున్నామని అనుకుంటున్నాము. మార్కెటింగ్ సోదరులు కూడా ఇక్కడ ఉన్నారు. ఒకప్పుడు ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల క్రితం నరసింహ సారు పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేచి
కస్టమర్స్ ను పికప్ చేసుకొని 400 కిలోమీటర్ ఎక్కడ సార్ అది తంగిరాలన్న మన కావలి దగ్గర 400-500 కిలోమీటర్లు జర్నీ చేసి మధ్య మార్గంలో నిద్ర వస్తే మధ్యలోనే ఎక్కడ పెట్రోల్ పంప్ దగ్గర ఆపుకొని నిద్రపోయి మళ్ళీ 4 గంటలకు కూడా ఇంటికి వచ్చి మళ్ళీ పొద్దున్నే పార్టీని పికప్ చేసుకొని మళ్ళీ పోవడం. అంత కష్టపడ్డ వ్యక్తి ఈ రోజు ఒక టీమును, ఒక 100 మంది టీంతో ఆయన జర్నీ చేస్తూ అందరినీ కూడా కోటీశ్వర్లు చేసేటట్టు ఆయనతో దృఢ సంకల్పం కూడా చాలా గొప్పది. కాబట్టి నరసింహ సార్తో పాటు కూడా మన అందరం ప్రయాణం చేయాలి, మనం సక్సెస్ కావాలి, మన సోదరులను కూడా సక్సెస్ చేయాలి, అందరినీ కోటీశ్వర్లు చేయాలనేటటువంటి సంకల్పంతో మన అందరం కూడా ముందుకు వెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాము. జై NSP. టైగర్ ఉండి ఇప్పుడు టైగర్ కూడా మంచి అనుభవం ఉన్నది. హైదరాబాద్ లోని 4000 గజాలు ల్యాండ్ బ్యాంక్ ఉన్నది, వెల్ సెటిల్. బట్ NSP యొక్క ఇదంతా చూసి వాతావరణం చూసి ఖచ్చితంగా చేయాలి, ఇదొకటి అనుకున్నాడు. సో కప్పలేదా టైగర్, నమస్తే సార్. మీ అనుభవం చెప్పండి. మీరు చూశారు 3-4 చూశారు, అసలు 8th వచ్చారు, 7th వచ్చారు, 11th కూడా వచ్చారు. సో చిన్న సందేశం ఇవ్వండి మన కస్టమర్లందరికీ. NSPని నమ్ముకొని NSPలో దిగడం జరిగింది నరసింహ సార్ ద్వారా. నేను జనవరి 1న ఈ సంస్థలోకి వచ్చి ఒక 5 acres ల్యాండ్ అమ్మినాను, ఒక 2 acres నేను తీసుకున్నాను. NSPలో ప్రతి ఒక్కరు కోటీశ్వరులు కావచ్చు, ఇదే నా సంకల్పం. థ్యాంక్ యూ టైగర్. టైగర్ ఇస్ టైగర్ ఆల్వేస్. ప్యాషన్గా చేస్తున్నారు, అంటే చాలా మంది అవేర్నెస్ చేయాలని, చాలా మంది తెలియని విషయాలు తెలియపరచాలని సంకల్పం కూడా ఉంది. థ్యాంక్ యూ టైగర్ గారికి. నెక్స్ట్ వచ్చేసి మన నరేష్. నరేష్ కూడా ఆల్రెడీ మెడికల్ షాప్ ఫీల్డ్ ఉందండి ప్రొఫెషనల్గా. సో మన NSP నుంచి ట్రావెల్ చేస్తుండు, ఆల్రెడీ కొనుక్కున్నాడు, వాళ్ళ బ్రదర్ కూడా ఇప్పించాడు. సో నరేష్ నమస్తే సార్, మీ అనుభవం చెప్పండి, NSPలో ఎలా ఉంది? నేను గత 1 year నుంచి NSPలో ట్రావెల్ చేస్తున్నానండి. ఫస్ట్ నాది పెద్దకొండూరు, నేను మా ఫ్రెండ్స్ కలిసి వెళ్ళాము. అది చాలా లాంగ్ అని ఆలోచించాను. ఫస్ట్ అంత దూరం అని చెప్తే ఎవరు నమ్మలేదు, ఎవరికి చెప్పకుండా జస్ట్ మా బ్రదర్ నేను వెళ్ళిన తర్వాత చూసాము, అక్కడ డెవలప్మెంట్ చూసాము, 4th phase చూసాము. నా 6th phase లో తీసుకున్నాను, ఏది 532 square yards. తీసుకున్న తర్వాత నేను తీసుకుని రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మా బ్రదర్స్ ఇద్దరు విత్ మా చెల్లెకి ఇప్పించడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు మా కస్టమర్ ఒక 22 cents ఒక 2 acres దాకా సేల్ చేయడం జరిగింది నేను. అది సార్, దీంతో పాటు జర్నీ చేస్తే చాలా బాగుంటుంది. ఇది నమ్మకంతో నేను ముందుకెళ్తున్నాను సార్. ఇంకా దృఢ సంకల్పంతో ఇంకా మంచిగా సేల్ చేస్తున్నాను. అంత బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ నరేష్ గారు. సో లింగస్వామి గారు లాస్ట్ 1 year కాలేదు ఇంకా, మనతోని జర్నీ చేస్తుండ్రు, చాలా మంది కూడా వర్క్ చేస్తుండ్రు ఒక నమ్మకంతో. అంటే ఒక కస్టమర్కు బెనిఫిట్ ప్లస్ పనిచేసే వ్యక్తి కూడా బెనిఫిట్ అనేది. సో విషయంతో మనతో ట్రావెల్ చేస్తుంది కాబట్టి లింగస్వామి, నమస్తే లింగస్వామి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో నా పేరు లింగస్వామి ఫ్రమ్ భూదాన్ పోచంపల్లి. సో నాకు ఆపర్చునిటీ సార్ ద్వారా రావడము, సార్తో జర్నీ చేయడము చాలా అద్భుతంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకు అనంటే ఈరోజు డబ్బు సంపాదించడానికి ఎన్నో రకాల కష్టపడుతున్నటువంటి సందర్భంలో కానీ సార్ చెప్పినట్టుగా ఒక నేలపైన పెట్టుబడి, అది ప్రపంచానికి అత్యంత మానవుడితో సంబంధం ఉన్న మొక్క ఎర్రచందనము. ఆ ఎర్రచందనం అనేది ఇప్పటి వరకు స్మగ్లింగ్ ద్వారా మాత్రమే తెలుసు. కానీ ప్రభుత్వం ఏదైతే దీన్ని మనకు పంట పండించి ఎగుమతి చేసుకోవచ్చు అనేటువంటి వెసులుబాటు కల్పించినాక కంపెనీ నామ్స్ ప్రకారం చూసిన తర్వాత ఈ ఎదుగుతున్న మొక్కల్ని చూస్తే 100% ఈరోజు ఏంటంటే భారతదేశం అంటే ఆయుర్వేదానికి పుట్టినిల్లు. సో రైతే రాజు, దేశానికి పల్లెలే పట్టుకొమ్మలని మనం మాట్లాడుతుంటాం. కానీ ఏ రైతు రాజు అనే సందర్భం లేదు. కానీ ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఒక్క వ్యక్తిని మనం రాజుగా, ఒక రైతుని రాజుగా మారుస్తూ ఆ రైతుని కోటిచేయడం మార్చే ఒక గొప్ప సంకల్పంతో 1,00,000 మంది కుటుంబాలని కోటిచేయాలి ఒక సంకల్పంతో వెళ్తున్న ఆర్గనైజేషన్ లో మాకు అవకాశం రావడము, సార్ ద్వారా మేము తెలుసుకుంది 100 మందిని నీ ద్వారా కోటిచేయం చేయాలి అని ఒక లక్ష్యం నేను వినడము. అందుకు మేము ఇందులో ఒక దృఢ సంకల్పంతో ఒక 100 కుటుంబాలని కోటిచేయ తీర్చిదిద్దాలి ఒక సంకల్పంతో ప్రతి ఒక్క వ్యక్తికి ఒక ఎర్రచందన యొక్క ఇంపార్టెన్స్ ఏంది అవేర్నెస్ చేయాలి ఒక సంకల్పంతో సార్తో వెళ్తూ మేము ట్రావెల్ చేయడం. 100% 100 ఎకరాలు 100 కోట్లు 100 మంది కమిటెడ్ అసోసియేట్స్ ని ఒక స్ట్రాంగ్ నిర్మించుకుంటూ ఒక అద్భుతమైనటువంటి మార్కెట్ రంగాన్ని సృష్టించుకుని ఒక గొప్ప అవకాశం కంపెనీకి పరిచయం చేసేందుకు. అంటే కస్టమర్ కి ఒక రైట్ టైంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం వల్ల మంచి రిటర్న్స్ వస్తున్నాయి. అదేవిధంగా ఒక అసోసియేట్ కి కష్టపడ్డందుకు ఒక మంచి రిటర్న్స్ వస్తున్నాయి. ఇలాంటి ఒక గొప్ప ఆపర్చునిటీని ప్రతి ఒక్క కస్టమర్ కి ఇక్కడ బిజినెస్ చేసుకునే ఆపర్చునిటీ ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా దీన్ని స్వాగతించి తెలుసుకొని తన జీవితాన్ని మార్చుకునే ఒక గొప్ప అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ యొక్క గైడెన్స్ ద్వారా మేము ముందుకెళ్లే అవకాశం ఇచ్చినందుకు. NSP విజనరీ క్రాంతి టీమ్ NSPలో
ఎంటైర్లోని టాప్ 1గా ఉండబోతున్నాం. ఇప్పటికీ 130 కస్టమర్ అసోసియేట్స్ మాత్రం ట్రావెల్ చేస్తారు. 330 మంది కస్టమర్లు జస్ట్ స్పాన్ ఆఫ్ 18 మంత్లో మాత్రమే. ఇంకా కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క లీడర్ ఇక్కడ 100 మందిని కోటిషన్ చేయాలి, 100 ఎకరాలు 100 కోట్లు సంపాదించే సంకల్పంతో ఒక విజన్తో పనిచేసిన అదే విజనరీ. సో మేము స్టార్ట్అప్ అయింది ఒక్కరితోని ముగ్గురితోని, ఈరోజు ఇంతమంది ఉన్నారు. మేము అగ్రగామిగా ఉన్నాం, ఎన్ఎస్పీలో అగ్రగామి ఉండబోతున్నాం. సో సొల్లు శ్రీనివాస్ కూడా స్టార్ట్అప్కి వెళ్ళి మన నెంబర్ ఉన్నాడు. సో సొల్లు శ్రీనివాస్ గతంలో మేము కలిసి ముగ్గురం ఒకరిద్దరమై పనిచేసి ఈరోజు వందలాది మంది క్రియేట్ చేసినాం. ఎస్ శ్రీనివాస్ గారు ఎస్ఎస్. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. నా గ్రేట్ జర్నీ అన్నది నరసింహసార్తో స్టార్ట్ అయింది. ఇందాక నరసింహ గారు చెప్పినట్టు కానీ అవి నిద్రలేని రాత్రులు ఎన్నో మేము ట్రావెల్ చేశాం సార్. ఎందుకంటే ఇక్కడ నుంచి నేను 6th phase లాంచింగ్ December 25th, 2022 రోజు సార్ మిమ్మల్ని ఎట్లయితే ఇన్విటేషన్ ఇచ్చిండో నేను ఇట్లా ఇన్విటేషన్ తీసుకుని అక్కడ వెళ్ళాను. చూసిన మేము తీసుకున్న తర్వాత మేము మాతో పాటు ఇంకొక 10 మంది కుటుంబాలకు మంచి చేయాలన్న ఒక ఆలోచనతోనే మేము 10 మందికి రిఫర్ చేస్తూ ఇప్పటి వరకు మేము ఒక 70 మంది కుటుంబాలకు మేము పరిచయం చేసినాం సార్. ఎందుకంటే అంత ఈజీ టాస్క్ ఏం కాలేదు సార్ స్టార్టింగ్ లో మాకు ఇట్లా. ఎందుకంటే ఒక రోజు మేము ఒక 1000 కిలోమీటర్ దిగటం సార్. మియాపూర్లో ఒక కస్టమర్ని పికప్ చేసుకొని మళ్ళీ మియాపూర్లో వెళ్ళిపెట్టేసరికి మాకు 3 అయ్యేది. అట్లా ఏంటంటే మేము చాలా హార్డ్ వర్క్ చేసాం. ఇప్పటికిట్లా మేము ఒక ఎయిమ్తో మేము ముందుకెళ్తున్నాం సార్. 100 మంది 100 టీం 100 ఎకరాలు 100 మంది కుటుంబాలకు మేము పరిచయం చేయాలి 100 ఎకరాల కాన్సెప్ట్తోని. ఇది ఒక చిన్న పెట్టుబడి సార్. ఈ రోజు మేము 12th phase లాంచింగ్, నెక్స్ట్ మంత్ లాంచింగ్ అవుతుంది. దాని కొరకు మేము సైట్ విజిట్ చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం వీళ్ళంతా మా కస్టమర్స్ కమ్ అసోసియేట్స్. ఎందుకంటే వాళ్ళకి మేము ప్రజెంట్ 5th phase తంగిరాల్లో ఉన్నాము. ఇది 410 ఎకరాలు సార్. ఇది డెవలప్మెంట్ సార్. ఇక చిన్న పెట్టుబడితో మన పిల్లల భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు చేసేందుకు ఇది ఒక సువర్ణ అవకాశం సార్. అందరూ దీన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళ పిల్లలు ఒక మంచి బంగారు భవిష్యత్తు ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. మై సెల్ఫ్ సొల్యూషన్ వస్తాయి. థ్యాంక్ యూ. సాయి కృష్ణ 30 సెకండ్ మాట్లాడు. నమస్తే సార్. వచ్చేసి నవ్యసాయి ప్రాజెక్ట్స్ అంటే నమ్మకానికి ప్రతిరూపం అనేది మనము ఇక్కడికి మీరు ఎవరైతే మన ఆఫీస్కి వచ్చినా మన సైట్లోకి వచ్చినా కూడా మీకు అనేది తెలుసుకోవచ్చు సార్. ఎందుకంటే ఎర్రచందనం అనేది ప్రపంచంలో అత్యంత విలువైనది అనేదాన్ని నేను కూడా అంటే నా సొంతంగా నేను కూడా కొంచెం దాని గురించి తెలుసుకోవడం జరిగింది. సార్ ఎప్పుడైతే నరసింహ సార్ అనే పర్సన్ నాకు ఒక 1.5 year బ్యాకే నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, కానీ నేను రాలేకపోయాను. తర్వాత నేను వచ్చిన తర్వాత దానికోసం కొంచెం తెలుసుకున్న తర్వాత ఏంటంటే 100% ఇక్కడ మనము ఒక చిన్న పెట్టుబడి అంటే మనం ఒక 4 లక్షలు, ఒక 8 లక్షలు అంటే చిన్న పెట్టుబడితో మనం ఒక కొన్ని కోట్లు సంపాదించుకునే అవకాశం ఉంది అనేది కంపల్సరీ ఇది ప్రూవ్ అయింది. అంటే సైంటిఫికల్గా కూడా ఈ ఎర్రచందనం అనేది ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అంటే ఇది ఒక మానవునితో సంబంధం ఉన్న మొక్క. ఎందుకంటే ఇది ఒక ప్రపంచంలో 730 కోట్ల జనాభాకు కూడా అవసరం వచ్చే మొక్క. అంటే ఇది ఎన్నో రకాలుగా అంటే మనకు ఫార్మాసిటికల్ కానీ, ఆయుర్వేదంగా కానీ, మెడిసినల్ కానీ చాలా రకాలుగా ఉపయోగమయ్యే మొక్క ఇది. ఎందుకంటే ఇది వాడడం వల్ల మనకు ఖచ్చితంగా ప్రతి దానికి కూడా మనకు ఏదైనా అంటే మనం ప్రతి దానికి కూడా మనకు అవసరం వచ్చే ఇదన్నట్టు ఇది ఎర్రచందనం అనేది. సో దీనివల్ల మీరు ఎంత తక్కువ పెట్టుబడి, చిన్న పెట్టుబడితో కూడా మీరు మంచి కోటీశ్వర్లు అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది సార్. నవ్యసాయి ప్రాజెక్ట్ కూడా అంత నమ్మకమైన కంపెనీ అనేది ఖచ్చితంగా మేము మా డాక్యుమెంటేషన్ కూడా అంతా వెరీ క్లియర్గా ఉంది సార్. ఇక్కడ నేను ఎందుకంటే ప్రతి ఒక్క డాక్యుమెంట్ కూడా చెక్ చేయడం జరిగింది. మన డాక్యుమెంటేషన్ కూడా ఎట్లా అంటే సేల్ డేట్ ఇస్తున్నారు, మరియు ఏమంటారు పట్టదారు పాస్బుక్ ఇస్తున్నారు, దాంతోపాటు 1B యాడ్ చేస్తున్నారు సార్. ఇక్కడ కూడా కంపెనీ ఏదైతే సర్టిఫికేట్ ఉంటుందో కంపెనీ సర్టిఫికేట్ కూడా మనకు దాంతోపాటు యాడ్ చేసి ఇస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకు 30 years లింక్ డాక్యుమెంట్ ఇస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి MOU అనేది ఇది మన భారతదేశంలో ఎక్కడ ఏ కంపెనీ కూడా ఇవ్వలేదు. ఇదే కంపెనీ ఫస్ట్ టైం అనేది ఖచ్చితంగా మన కంపెనీలో ఫస్ట్ టైం అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కంపెనీ కస్టమర్కి ఏదైతే మనము ల్యాండ్ ఇస్తున్నామో ల్యాండ్తో పాటు మనం చెట్లు ఇస్తున్నామో ఆ చెట్లు పూర్తిగా దాన్ని పెంచి పెద్ద చేసి మీకు క్రాప్ కటింగ్ చేసి మీకు డబ్బులు ఇచ్చేంత వరకు మాదే బాధ్యత అనేది కూడా దాంట్లో మీకు రాసి మరి రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నారు సార్. ఇంత గొప్ప ఆపర్చునిటీ మాత్రం ఎక్కడ కూడా లేదు. 100% మీరు ఇది విషయాన్ని మీరు తెలుసుకొని కూడా మన దగ్గరికి వచ్చి మీరు తెలుసుకోవచ్చు సార్ కంపల్సరీ. ఇంకొక విషయం ఏంటంటే నవ్యసాయిలో ఎవరు వచ్చినా కూడా ఖచ్చితంగా కోటీశ్వరులుగా అడుగులు వేయచ్చు. మీ పిల్లల బంగారు భవిష్యత్తు కూడా. ఎందుకంటే మీరు ఒక 12 సంవత్సరాలు అంటే మీ పిల్లలు ఒక 10 సంవత్సరాలు ఉన్నా, 5 సంవత్సరాలు ఉన్నా, 15 సంవత్సరాలు ఉన్నా కూడా వాళ్ళకి ఏంటంటే వాళ్ళ స్టడీస్కి కావచ్చు, వాళ్ళ పెళ్లిళ్ళకి కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అంటే ఒక పేద వ్యక్తులు కూడా అంటే ఉన్న వాళ్ళకి కానీ పేదోళ్ళకి కానీ అవసరం వచ్చే సంస్థ ఇది. ఎందుకంటే ఖచ్చితంగా మనకు కోటి రూపాయలు మినిమం ఒక అంటే జస్ట్ ఒక మీరు 8 lakhs అంటే 8 lakhs మీరు పెట్టడం వల్ల మీకు 1 కోటి రూపాయలు సింపుల్ గా ఉంది. నవ్యసాయిలో భాగస్వాములు కండి, కోటీశ్వర్లు సంపాదించుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో మహేష్ ఒకటే నిమిషం చెప్పాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఇప్పటివరకు మన లీడర్స్ చెప్పిన విధంగా 100% నవ్యసాయి అంటే ట్రస్ట్ అండ్ క్వాలిటీ.
నేను నమ్మాను. నేను నా కోసం, నా పిల్లల కోసం నేను కూడా ల్యాండ్ 11th ప్లేస్లో తీసుకున్నాను. నా పిల్లల బంగారు భవిష్యత్తు కోసం బాట వేసుకున్నాను. అదేవిధంగా ఇది 5th ఫేజ్ మనం చూస్తున్నది 410 ఎకరాలు. ఇది చూసిన తర్వాత ఇంకా మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం మీరు కూడా 12th ఫేజ్ మనకు ఇప్పుడు దగ్గరలో రాబోతుంది. మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసి మీ బంగారు బాటలు వేసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ఆఫ్ యూ అందరూ వచ్చేసి విజనరీ క్రాంతి టీం అండి. ఈజీగా వాళ్ళు అనేక మంది వందలాది వేలాది మందిని మేము అవేర్నెస్ చేయాలి. వాళ్ళ పిల్లల బంగారు భవిష్యత్తు కోసమే, వాళ్ళ క్వాలిటీ ఎడ్యుకేషన్, హాస్పిటలైజేషన్ కోసము. అంటే రేపు తల్లిదండ్రులు అంటే దిగులు పడే అవకాశం ఉండదు. ఇక్కడ పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఎవరైనా సరే సంపాదించి కోటీసులు కాలేదు, తన సేవింగ్ ని రైట్ ప్లేస్ లో పెట్టుబడి పెట్టి కోటీసులు అయ్యారు. అదేవిధంగా ఇక్కడ కూడా ఎర్రచందనంలో వ్యవసాయ పెట్టుబడి పెడితే ఖచ్చితంగా మీ పిల్లలు మిమ్మల్ని గుర్తించుకుంటారు. అదే మీకు ఒక మంచి భవిష్యత్తు అవబోతుంది. రండి, కదిలి రండి, మాతో చేతులు కలపండి, భాగస్వాములు కండి. మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం బంగారు బాటలు వేయబోతుంది. రాబోయే కాలంలో మీరే రారాజు. జై ఎన్ఎస్పీ. థ్యాంక్ యూ.